హాయ్, హలో, నమస్తే మిత్రులారా. భగవంతుడు మనిషి నిర్మాణం ఎలా ఉంటుందో వినండి. శిశువు ఆడవారి గర్భసంచి లోపల ఉమ్మ నీటిలో ఉంటుంది. మరి ఆ శిశువు ఊపిరి ఎలా తీసుకుంటుందనేది చాలామందికి అనుమానం ఉంటుంది. కానీ శిశువు మనలాగా ముక్కు ద్వారా ఊపిరి పీల్చుకోదు. దానికి గాలి, నీరు, తిండి అన్నీ ఆ తల్లి పేగు నుంచి అందుతాయి. తల్లి గాలి పీల్చేనప్పుడు ఆ పేగు ద్వారానే శిశువుకు చేరుతుంది. మరలా ఆ శిశువు రిలీజ్ చేసే కార్బన్ డయాక్సైడ్ కూడా అదే పేగు ద్వారా రివర్స్లో తల్లి పేగు నుంచే బయటకు వస్తుంది. పేగు బంధం అంటే ఇదే మరి. చూశారా, దేవుని సృష్టి ఎంత అద్భుతంగా ఉందో. ఇది తప్పక అందరూ తెలుసుకోవాలి. అందుకే ఆడపిల్లలు గర్భంతో ఉన్నప్పుడు పెద్దవారు తిండి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. తల్లి ఏమి తిన్నా అది ఖచ్చితంగా ఆ శిశువుకు పేగు ద్వారా చేరుతుంది. అందుకే మంచి హెల్దీ ఫుడ్ని గర్భంతో ఉన్న పిల్లలు తీసుకుంటే ఆ శిశువు కూడా గర్భంలోనే కాదు, డెలివరీ అయిన తర్వాత కూడా చిన్న చిన్న ఆరోగ్య లోపాలు లేకుండా చాలా హెల్దీగా పుడుతుంది. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా మంచి హెల్దీగా ఉంటే వారికి కలిగే సంతానం కూడా చాలా అందంగా, ఆరోగ్యంగా, హెల్దీగా పుడతారని డాక్టర్లే చెబుతున్నారు. కాబట్టి పిల్లల పెళ్లి విషయంలో జాతకాల కన్నా, మంచి ముహూర్తాల కన్నా పిల్లగాడు మంచి ఆరోగ్యంగా ఉండే వారిగా చూసి పెళ్లి చేయాలి. అలాంటప్పుడే ఆరోగ్యవంతమైన మంచి తెలివితేటలు గల పిల్లలు పుడతారు. కట్నానికి ఆశపడే అమ్మాయిని, మంచి ఆస్తి ఉందని అబ్బాయిని, ఆరోగ్యం ఎలా ఉన్నా పర్వాలేదని పెళ్ళిళ్ళు చేస్తే వారికి అనారోగ్యమైన పిల్లలు, అంగవైకల్యమైన పిల్లలు పుట్టడం ఖాయం. ఇది నిజం మిత్రమా. ఆరోగ్యమే మహాభాగ్యం. ఇది అన్ని వయసుల వారితో పాటు పుట్టబోయే బిడ్డలకు కూడా వర్తిస్తుంది. విన్నారుగా, జాగ్రత్త. మరలా ఇంకో మంచి విషయంతో రేపు ఉదయం కలుసుకుందాం. ధన్యవాదాలు. జై హింద్.